హే ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? టక్కని సౌండ్ వచ్చింది కదా, అది కెమెరా సౌండే. కెమెరా గుద్దేశాను అనమాట సెల్ఫ్కి. ఈరోజు నేను రీల్స్ చేస్తూ ఉన్నాను. సడన్గా నాకు థాట్ వచ్చింది, ఇప్పుడు లంచ్ టైంకి మా ఆయన ఇంటికి వస్తారనమాట. సో సడన్ సర్ప్రైజ్గా చెప్పపెట్టకుండా సీక్రెట్గా ఒక రీల్ చేసేస్తాను ఆయనతో. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎగ్జైటెడ్. ఈలోపు మీకు ఈరోజు నేను చేసిన వంటలన్నీ చూపిస్తాను. చాలా రెసిపీస్ చేశాను, స్పెషల్స్ అనమాట. ఇదేమో నా ఫేవరెట్ మెంతెం కూర టమాటో. నెక్స్ట్ ఇదేమో చారు, అండ్ దీని కింద క్యాబేజీ ఫ్రై. ఓకే, మూడైనాయా? నెక్స్ట్ ఇది చూడండి, ఇదేమో పెసరపప్పు టమాటో అనమాట. పెసరపప్పు టమాటో కర్రీ చూడండి, ఇది చారు. అండ్ ఇదేమో క్యాబేజీ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి టమాటో మెంతెం కూర. అండ్ స్పెషల్ డిష్, ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే చెప్పండి చూద్దాం. చట్టడాయ్, మటన్ కర్రీ. చూడండి మటన్. ఫస్ట్ నేను మటన్ ఇలానే బాయిల్ చేసి పెట్టుకుంటాను. తర్వాత మంచిగా ఉప్పు కారం మసాలాలన్నీ వేసి ఫ్రై చేస్తాను. దీన్ని ఏమో అంటారబ్బా హైదరాబాద్లో, గోషో ఏదో అంటారు. ఓ మై గాడ్, గుర్తు రావట్లే. సరే, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మార్నింగ్ చేసుకున్న చపాతీ పిండి కొద్ది ఉంది, చపాతీ చేసుకోవాలి. దీంట్లో ఏమీ లేదు. ఓకే, అంతే. ఈ రోజుకి ఇంతే వంటకాలు. ఎన్నైనా లెక్క పెట్టారా? లెక్క పెడితే కామెంట్లో పెట్టండి. ఓకే, మరైతే ఉంటాను. మీకు నేను చేసిన వంటలలో ఏం నచ్చిందో చెప్పండి, మీకు ఏది ఇష్టమో కూడా చెప్పండి. ఓకేనా, ఉంటాను మరి. అరే రే, ఇంకో మంచి ఐటెం కూడా ఉంది, నేను చెప్పలేదే మీకు. ఫ్రిడ్జ్లో పెరుగు. ఫ్రిడ్జ్లో పెరుగు ఉంది, పెరుగు. సో ఇక్కడ ఉంది పెరుగు. నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, ఎనీ టైం ఎనీవేర్ పెరుగు ఉండాల్సిందే. పెరుగు, మజ్జిగ, సంథింగ్ ఏదైనా సరే. పెరుగు లేకపోతే అసలు మనకి తిన్నట్టే ఉండదన్నమాట. అన్నం తిన్న తర్వాత లాస్ట్లో ఒక చిన్న పెరుగన్న ముద్ద తినాలి. సో పెరుగు కూడా తీసి ఇప్పుడే బయట పెట్టాను, లేకపోతే చల్లగా ఉంటుంది. సరే, ఉంటానైతే, బాయ్.